ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 16వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుమని మీరు హృదయపూర్వకంగా ఆయన అడిగినట్లయితే ఆయన మీ జీవితంలో అద్భుతమును జరిగించగలడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు భక్తుడు సెలవిస్తున్న మాట, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియూ లేదు ప్రభువా అని మీరు యెహోవాతో మనవి చేసినట్లయితే, ప్రార్థించినట్లయితే, ఆయన శరణు జొచ్చినట్లయితే ఆయన తప్పక మిమ్మల్ని కాపాడి మీ జీవితంలో అద్భుతమును, క్షేమమును, భద్రతను, ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించి మిమ్మను తన కృపలో భద్రపరిచే దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. దేవా, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం, మీరే మా సమస్తం, మమ్మల్ని కాపాడువారు మీరే అని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని, దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుమని, నీవే నా క్షేమాధారము తండ్రి, నీకంటే నాకు ఈ క్షేమాధారం ఏదీ లేదని ప్రతి ఒక్కరూ మీరు ఉదయాంతరంగంలో నుండి ఆయనను స్వీకరించండి. తప్పక దేవుడు మీ జీవితంలో విజయమును, నిరీక్షణను, గొప్ప శక్తిని, గొప్ప ఆత్మను, గొప్ప అద్భుతమును దేవుడు మీ జీవితంలో జరిగించి ఇంకా అనేక మేళ్ల చేత నింపి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఎంతమంది అయితే దేవా మిమ్మల్ని వేడుకుంటున్నారో, దేవా నీవే నా శరణం, మమ్మల్ని కాపాడువారు మీరే అని ఎంతమంది అయితే హృదయాంతరంగంలో నుండి మిమ్మల్ని అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని నాయన కాపాడండి. నీవే మా ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదని హృదయపూర్వకంగా ఎంతమంది అయితే మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నారో వారందరి మనవిని మీరు అంగీకరించండి. వారి జీవితాల్లో గొప్ప మేళ్ల చేత నింపి వారికి నిరీక్షణను గ్రహించండి, జయమును అనుగ్రహించండి. విశ్వాసంలో వారు బలపరచబడుటకు సహాయం చేయండి. గొప్ప ఆశీర్వాదమును, గొప్ప దీవెనను, ప్రార్థనలో పట్టుదలను మీరు అనుగ్రహించి మీరే వారికి క్షేమమునిచ్చి భద్రతనిచ్చి నడిపించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను దీవించినాడు.